రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి రబీ వరి సాగులో తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం ఈ వరి అనేది చిరుపట్ట దశలో ఉందండి. ఈ చిరుపట్ట దశలో ఎలాంటి తెగుళ్ళు, ఎలాంటి పురుగులు ఆశించే అవకాశం ఉంది, వీటిని ఎలా నివారించుకోవాలి అన్న విషయం గురించి మరియు సస్యరక్షణ చర్యల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఇక మన విషయానికి వస్తే, రబీ వరిలో చిరుపట్ట దశలో ఆశించే ఈ యొక్క జబ్బుల వివరానికి వస్తే, మొదటిది అగ్గి తెగులు, రెండవది వచ్చేసరికి మోంపిప్పు అంటారండి మా వైపు, లేదా ఊస ఎన్ను, లేదా మోగి పురుగు. ఈ యొక్క జబ్బుల్ని ఈ యొక్క తెగుళ్ళని చిరుపట్ట దశలోనే ఎలా నివారించుకోవాలన్న దాని గురించి ఈ వీడియోలో ముందుగా తెలుసుకుందామండి. ముందుగా మనం ఈ అగ్గి తెగులు గురించి అయితే తెలుసుకుందాం. చిరుపట్ట దశలో ఆశించిన అగ్గి తెగులు మనం నివారించుకోకపోయినట్లయితే, వెన్ను తీసిన తర్వాత ఇది నెక్ బ్లాస్ట్గా, అంటే మెడవిరుపు తెగులుగా ఇది మనకి కనిపిస్తుంది. మెడవిరుపు తెగులు వచ్చిన కంకి మొదట్లో నల్లగా మారిపోయి అక్కడ ఎండిపోవడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు గింజ పాలు పోసుకోక మొత్తం గింజలు నల్లగా మారిపోయి అక్కడ వరకు ఇరిగి ఏలాడబడిపోతుందండి. దీని నివారణ కోసం మనం చిరుపట్ట దశలోనే, ఇంకా ఎన్ను బయటికి రాకముందే ఈ జబ్బు ఆశిస్తుంది కనుక, ఈ సమయంలో మనం ట్రైసైక్లోజోల్ 75% అనే ఈ పొడి మందుని ఎకరానికి ఒక 100 గ్రాముల నుంచి 125 గ్రాముల వరకు మనం స్ప్రే చేసుకున్నట్లయితే, మిగతా ఏ మందులు కలపకుండా సింగిల్గా స్ప్రే చేసుకున్నట్లయితే 100% మనం ఈ అగ్గి తెగుల నుంచి మన వరి పంటని కాపాడుకోవచ్చు. అగ్గి తెగులు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద మందులు వాడుకోవడం కంటే, రాక మునిపే మనం 1-2 సార్లు ఈ తక్కువ రేటు గల ఈ ట్రైసైక్లోజోల్ అనే మందు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే మనకి కనిపిస్తుంది. అగ్గి తెగులు సమర్థవంతంగా నివారించబడుతుంది. ఈ ట్రైసైక్లోజోల్ అనే ఈ మందు మనకి చాలా కంపెనీలో మనకి దొరుకుతాయండి. సివిక్ అనే పేరుతో దొరుకుతుంది, భీమ్ అనే పేరుతో దొరుకుతుంది. ఇలాంటివి ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయండి. స్టాండర్డ్ కంపెనీ చూసుకొని మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. రాకముందే మనం స్ప్రే చేసుకున్నట్లయితే రాకుండా చూసుకోవచ్చు. వచ్చిన తర్వాత పెద్ద పెద్ద మందులు, పెద్ద పెద్ద రేట్లు పెట్టి రైతు సోదరులు, సన్నకారు రైతులు ఈ ఖర్చుని భరించలేరు. కాబట్టి రాకముందే మనం 1-2 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగుల నుంచి పంటని కాపాడుకోవచ్చండి, సమర్థవంతంగా అది కూడాను. ఇక రెండవది వచ్చేసరికి ఈ కాండం తొలిసే పురుగు. కాండం తొలిసే పురుగు విషయానికి వస్తే, ఇది చిరుపట్ట దశలోనే తెల్లగా ఉండే లేదా గోధుమ రంగులో ఉండే ముక్కు కలిగి ఉండే చిలక వలన ఇది ఆశిస్తుంది. ఈ చిలక చిరుపట్ట దశలో పైరు ఏపుగా ఉన్నప్పుడు పొలం మీద ఆడుతుంది. అది గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్లు పిగిలి భూమికి ఒక బెత్త, అంటే 2 అంగుళాలు పైన గనుపు దగ్గర రంధ్రం చేసుకొని లోపలికి వెళ్తుందండి ఈ పురుగు అనేది, ఈ లార్వా అనేది. ఇది క్రమేణా పైకి జరుగుతూ వెన్ను తీసే సమయంలో వెన్ను బయటకు వచ్చే గనుపు దగ్గర ఇది నిలబడి అక్కడ రసం పీల్చడం వలన ఈ తెల్ల ఎన్ను అనేది మనకి కనిపిస్తుంది. ఇది ఈ రబీ సీజన్లో చాలా ఉధృతిగా మనకి కనిపిస్తుందండి. అది కూడా కాకుండా ఈ జనవరిలో నాటుకున్న ఈ వరిలో ఈ తెల్ల ఎన్ను, మోగి పురుగు అనేది ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తుందండి. కనుక రైతు సోదరులు దీన్ని నివారించుకోవడం కోసం
మీరు చిరుపట్ట దశలో వేసుకునే కోటాలో అంటే బలం మందులో ఈ కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు ఎకరానికి 10 కేజీల చొప్పున వేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మోగి పురుగు నుంచి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. లేదా పైపాటుగా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 50% అనే SP అనే మందుని మనం స్ప్రే చేసుకున్నట్లయితే లీటర్ నీటికి 1.5 ml 5 గ్రాములు లీటర్ నీటికి 1.5 గ్రాములు మనం కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కాండం తొలిచే పురుగు నుంచి పంటను కాపాడుకోవచ్చు. లేదా సింజంటా వారి ఇన్సిపియం అనే మందు ఉందండి, దీన్ని ఎకరానికి 1/2 లీటర్ చొప్పున స్ప్రే చేసుకోవచ్చు. లేదా యాంప్లిగో అనే మందుని చిరుపట్ట దశలోనే వాడుకోవాలండి. ఇది తర్వాత వాడుకున్న ఉపయోగం ఉండదు. ఈ యాంప్లిగో అనే మందులో కోరాంట్రనిలిప్రోల్ 10%, 5% వచ్చేసరికి మనకి సైఫర్మెథ్రిన్ అనే మందు దాంట్లో కలిసి ఉంటుంది. ఈ కాంబినేషన్లో ఉండే ఈ మందుని మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ మోగి పురుగు నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. ఇంకా రైతు సోదరులు ఏదైనా సరే మనకి జబ్బు కనిపించిన తర్వాత లేదా తెగులు పురుగు కనిపించిన తర్వాత మందులు వాడుకునే కంటే సమయాన్ని బట్టి, జబ్బు ఆశించే సమయాన్ని బట్టి, మన వీలుని బట్టి మనం మందులు వాడుకున్నట్లయితే తగ్గు రకం మందులు తక్కువ ఖర్చుతోనే ఈ వరి పంటని కాపాడుకొని అధిక దిగుబడులు సాధించవచ్చు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.